క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగానే ప్రాన్స్ నీట్గా కడుక్కొని ఉప్పు, పసుపు, నిమ్మరసం, పెరుగు వేసుకొని ఈ మూడు కలిపి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ ముందుగానే నేను కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలాగా ఒక డబరా పెట్టుకోండి. డబరా పెట్టుకున్నాను కదండి. దీంట్లోకి వచ్చేసి ఆయిల్ వేసుకున్నా. అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అప్పటికప్పుడే వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాం. ఇది కూడా ఫ్రై చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ కూడా వేసేద్దాం. చెప్పాను కదండి, పసుపు, ఉప్పు, నిమ్మరసం, పెరుగు ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటే 10 నిమిషాల్లో సరిపోద్దండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇది కలుపుకుందామండి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ప్రాన్స్ ఇలా ఒక పక్క ఫ్రై అవుతున్నాయి కదండి ఆయిల్లోని. ఇక్కడ వచ్చేసి పక్కనే ఎసరు పెట్టుకున్నానండి బియ్యం ఉడికించుకోవడానికి. అలాగే ఇలాగే ఎసరు మరుగుతుంది కదండి. ఇప్పుడు హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి. ఇందులోని సాజీరా, యాలకులు, అదే స్టార్ ఫ్లవర్ అన్నీ వేసుకొని మరిగించుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. రుచికి సరిపడదు. కొంచెం ఉప్పుగానే ఉండాలి కదండి వాటర్. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం, అలాగే ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండి, అలాగే గరం మసాలా. ఇవన్నీ కలుపుకుందాం. ఇలా అన్నీ వేసుకున్నాను కదండి. ఈ మసాలాలన్నీ ప్రాన్స్ పట్టేలాగా ఫ్రై చేసుకున్నాం, ఉడికించుకున్నాం. ఇందులోనే మసాలాలో ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఎసరు ఇలా కాగింది కదండి. ఇవ్వండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాం.
గంట ముందే రైస్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ ఇందులో వేసేద్దాం. ఇదిగోండి రైస్ వేసేసాను. ఇప్పుడు ఇది 80% 70% ఉడికించుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి ఇక్కడ రైస్ కుక్ అయిపోయిందండి 80%. ఇదిగోండి ఇలాగా కుక్ చేసుకోవాలి. ముందుగా ప్రాన్స్ కర్రీ మనం తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి రైస్ ఉడికిపోయింది కదండి, అది రైస్ వేసుకుందాం. ఇలా రైస్ అంతా వేసుకున్నాం కదండి. దీనిలోకి వచ్చేసి కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్, వేసుకుంటే కుంకుమ పువ్వు నీళ్ళైనా లేదంటే కొద్దిగా ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. పైనుంచి కొద్దిగా బిర్యానీ మసాలా, అలాగే నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని గట్టిగా రైస్ ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా దీనిపైన పెట్టుకోవాలి. బరువు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి దమ్ రెడీ అయిపోద్దండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. దమ్ అయిపోయింది. చూసారా, అడుగు కూడా అంటకంటే ఎంత బాగా వస్తుందో. అంతేనండి, సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.